Good morning, students. We have completed our chapter. Hope అన్ని ప్రాబ్లమ్స్ చేసిన అనుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళు మూవ్ టు ద సెకండ్ చాప్టర్. మొన్న ఒక వీడియో కూడా పంపినాను, చిన్న యానిమేటెడ్ వీడియో. అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి, దేన్ని ఫ్రాక్షన్ అంటాము, దాన్ని ఎట్లా గుర్తుపట్టాలా, ఇచ్చిందని ఎలా రాయాలా అనేది చిన్న యానిమేటెడ్ పంపాను. చూసే ఉంటారు అందరూ. Okay, we'll start the fractions, decimals and rational numbers. First, the definition is fraction. What is a fraction? Fraction ante ఏంటి? ఫ్రాక్షన్ అంటే వీడియోలో ఏముంది, ఒక హోల్ మొత్తంలో తీసుకుంటే అందులో వి టేక్ ఎ పార్ట్, ఒక యాపిల్ని 4 పార్ట్స్ చేసి 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఈ ఒక్క పార్ట్ నేను తినేసాను. ఈ ఒక్క పార్ట్ ఎంత తిన్నాను అన్నప్పుడు అది చెప్పరావు, నంబర్లో చెప్పరావు. సో దీన్ని 4 పార్ట్స్ చేసిన ఈ పార్ట్ ఏమైతే 1/4 అయితే 4 పార్ట్స్లో ఒక్కటి తీసుకున్నాను. ఓకే, సో ఐ ఏట్ 1/4 ఆఫ్ ది యాపిల్ అని చెప్పి. So fraction definition ante a fraction is a part of a whole. A fraction is a part of a whole. Whole అంటే మొత్తం, ఫ్రాక్షన్ అంటే అందులో ఒక పార్ట్, మొత్తంలో మనం తీసుకునే ఒక పార్ట్ని ఫ్రాక్షన్. ఓకే, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ ఎ ఫ్రాక్షన్ లైక్, ఇది ఒకటి రాసుకోండి, ఇది రాయండి వినండి అంతే. 2/5 ఇస్ ఎ ఫ్రాక్షన్. దీని అర్థం ఏంటి అంటే మనకి ఇచ్చిన ఒక దాన్ని 5 పార్ట్స్ చేసాం, వెదర్ ఇట్ ఈస్ యాపిల్ ఆర్ ఎ బ్రెడ్, 5 ఈక్వల్ పార్ట్స్, అందులోంచి ఐ హ్యావ్ టేకెన్ 2 పార్ట్స్, 2/5. ఓకే, ఇట్లా ఈ ఫ్రాక్షన్లో రాసేదాన్ని, ఈ పైన రాసే నంబర్ని ఏమంటారంటే న్యూమరేటర్. పైన రాసేదాన్ని ఏమంటారంటే న్యూమరేటర్, కింద రాసేదాన్ని ఏమంటామంటే డినామినేటర్. ఇదిగో పాస్వర్డ్ అవసరం అయితే, పైన రాసే నంబర్నేమో న్యూమరేటర్, కింద రాసే నంబర్నేమో డినామినేటర్ అని. వాట్ డస్ ద డినామినేటర్ టెల్స్ us? ఏం చెప్తుంది డినామినేటర్? ఇక్కడ డినామినేటర్లో నంబర్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ద డినామినేటర్ టెల్స్ us ద టోటల్ నంబర్ ఆఫ్ పార్ట్స్. డినామినేటర్ ఏం చెప్తుంది మనకు? మొత్తం అందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయనే విషయం చెప్తుంది. అండ్ న్యూమరేటర్ టెల్స్ us హౌ మెనీ పార్ట్స్ వీ హ్యావ్ టేకెన్. మొత్తంలోంచి నువ్వు ఎన్ని పార్ట్స్ తీసుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెడ్ స్లైస్ ఉంది, దాన్ని హ్యావ్ మేడ్ 8 ఈక్వల్ పార్ట్స్. ఓకే, ఈక్వల్ పార్ట్స్, ఈక్వల్ ఉండాలి, 5 ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు, 8 ఈక్వల్ పార్ట్స్. సో ఈ పార్ట్ ఎంత అన్నప్పుడు ఏం చెప్పాలి, ఎట్లా చెప్తాం ఈ పార్ట్? ఓన్లీ దిస్ బాక్స్, ఓన్లీ దిస్ 1 బాక్స్. ఏం చెప్తాం దాన్ని? 1/8 అని చెప్తాం. అంటే 8లో ఇది ఒకటి, ఇది కూడా 1/8, ఇది కూడా 1/8, ఇది కూడా 1/8, దిస్ ఈజ్ ఆల్సో 1/8, 1/8, 1/8, 1. ఇప్పుడు నేను ఒకటే పీస్ తీసుకున్నాను, ఇది స్మాల్ పీస్. అప్పుడు ఎంత తిన్నావు అనుకుంటే ఏం చెప్తాం? ఐ హ్యావ్ ఏట్ 1/8 ఆఫ్ ద బ్రెడ్, 1/8 పార్ట్ ఆఫ్ ది బ్రెడ్. 2 తిన్నాం, అప్పుడు ఏం చెప్తాం? 2 2/8 చేసినాం. 3 3/8, 4 4/8, 5 5/8, 6 6/8, 7 7/8, 8/8. 8/8 అంటే మళ్ళీ మొత్తం హోల్, 8/8 అంటే హోల్.
8 by 8 అంటే 1 అవుతుంది. 8 by 8 అంటే 1. 1 is nothing but మొత్తం స్లైస్. సో ఎన్ని ఇక్కడ చూడండి 1 by 8. I have it 2 by 8 here. మళ్ళీ సేమ్ చూడండి డినామినేటర్ ఏం చెప్తుంది మనకు ఏం చెప్తుందని చెప్పిన ద డినామినేటర్ ఆల్వేస్ టెల్స్ ద టోటల్ నంబర్ ఆఫ్ పార్ట్స్. 8 ఉంది చూడండి. సో దట్స్ వై ఐ హావ్ రిటన్ 8 here. The numerator tells us the number of parts we have taken. So I have ate 2 pieces. So that's why I wrote 2 here. 2 by 8 I ate. Okay. So the numerator is పైన రాసే నంబర్ను న్యూమరేటర్ అంటాము, కింద రాసే నంబర్ను డినామినేటర్ అంటాము. డినామినేటర్ ఏమో మనకు టోటల్ పార్ట్స్ చెప్తుంది, న్యూమరేటర్ ఏమో మనకు ఎన్ని పార్ట్స్ తీసుకున్నామో చెప్తుంది. ఓకే, నెక్స్ట్ like put the heading like fractions. All of you put the heading like fractions. So fractions are 2 types, like fraction and unlike fraction. But what is a like fraction and what are unlike fraction? Okay, like fraction అంటే ఏంటి, unlike fraction అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. like fraction అంటే ఏంటి నాన్న, సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్లియర్గా అర్థమవుతుంది. I have taken 3 by 11, 4 by 11, 7 by 11, 9 by 11. 3 by 11, 4 by 11, 7 by 11 and 9 by 11. Do you observe anything special here? Yes, all the denominators are same. Numerators are different. This is 3, this is 4, this is 7 and this is 9, but whereas all the denominators are same. So these kind of fractions are called like fractions. In the given fractions, if the denominators are same, అన్నిటికి ఉండాలి. ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాదు, ఇవి మూడే లైక్ ఫ్రాక్షన్స్. ఎందుకు ఇక్కడ డినామినేటర్ మారింది. ఈ రెండే లైక్ ఫ్రాక్షన్స్, ఈ రెండు వేరే లైక్ ఫ్రాక్షన్స్ మరి, ఎందుకంటే ఈ రెండు డినామినేటర్ వేరే ఉంది, ఈ రెండు డినామినేటర్ వేరే ఉంది. ఓకేనా? సో ఏమన్నా రాసుకోవచ్చు డెఫినిషన్, in the given fractions if all the denominators are same then the fractions are said to be like fractions. రాసుకోండి డెఫినిషన్, నేను చెప్పేది వింటున్నాను కదా, అది రాయాలి. అక్కడ ఏం రాయాలా, in the given fractions if all the denominators are same then the fractions are called like fractions. ఓకే అని రాసి ఎగ్జాంపుల్ ఇది రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే మీకు ఆపోజిట్ ఉంటుంది. ఏంటది, సపోజ్ 3 by 11, 4 by 9, 5 by 13, 7 by 18. చూడండి అన్ని డినామినేటర్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. ఆల్ ద డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. ఇఫ్ ఆల్ ద డినామినేటర్స్ ఆర్ సేమ్ దెన్ ద ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఏం రాస్తాం, ఇఫ్ ఆల్ ద డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ ద గివెన్ ఫ్రాక్షన్. ఏం రాస్తారా, ఇన్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఇఫ్ ఆల్ ద డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్ దెన్ ద ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అని రాసిన తర్వాత యూ టేక్ దిస్ ఎగ్జాంపుల్. సింపుల్, డినామినేటర్స్ అన్ని సేమ్గా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్స్ అన్ని వేరువేరుగా ఉంటే దే ఆర్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. సో 3 డెఫినేషన్స్ రాయాలి, ఫ్రాక్షన్స్ డెఫినేషన్ రాయండి, ఎగ్జాంపుల్ ఇది రాసుకోండి. తర్వాత లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్ కూడా రాసుకోండి. వీలైతే ఇక్కడ బ్రాకెట్ డినామినేటర్ రాసిన బ్రాకెట్ ఇక్కడ ఏం రాస్తారంటే డినామినేటర్ టెల్స్ ద టోటల్ నంబర్ ఆఫ్ పార్ట్స్. ఇక్కడ న్యూమరేటర్ పక్కన బ్రాకెట్ పెట్టుకొని న్యూమరేటర్ టెల్స్ ద నంబర్ ఆఫ్ పార్ట్స్ టేకెన్ అని రాసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ మనకి ఇప్పుడు ఫ్రాక్షన్స్ అయిపోయింది, లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయింది, అన్లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ ఫ్రాక్షన్. పుట్ ద హెడింగ్ ఆల్ ఆఫ్ యూ, ప్రాపర్ ఫ్రాక్షన్. వాట్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్? చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం మళ్ళీ.
నేను రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను ఇక్కడ. రెండిట్లో కూడా మనము ఒక విషయం గమనించినట్టయితే ద న్యూమరేటర్ ఈజ్ స్మాలర్ దాన్ ద డినామినేటర్. ఇక న్యూమరేటర్ చిన్నగా ఉంది, డినామినేటర్ పెద్దగా ఉంది. హియర్ ఆల్సో ద న్యూమరేటర్ ఈజ్ స్మాల్ అండ్ ద డినామినేటర్ ఈజ్ బిగ్. సో ఎప్పుడైతే ఒక ఫ్రాక్షన్లో న్యూమరేటర్ చిన్నగా ఉండి డినామినేటర్ పెద్దగా ఉంటుందో those fractions are called proper fractions. So if the numerator is less than the denominator, then the fractions are called proper fractions. Em rastunna in a fraction if the numerator is less than the denominator. In a fraction, if the numerator is less than the denominator, then the fraction fractions are called proper fraction. ఒక ఫ్రాక్షన్లో న్యూమరేటర్ చిన్నగా ఉండి డినామినేటర్ పెద్దగా ఉంటే those fractions are called proper fraction. You can take those examples 2/5, 7/8. మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. పైన చిన్నగా ఉండాలి, కింద పెద్దగా ఉంటే అది ఒక నంబర్, ఒక ఫ్రాక్షన్ ఇచ్చినాడు, అది ప్రాపరా ఇంప్రాపర్ అని అడిగాడు. మనం చేయాల్సింది వెళ్ళి పైన చిన్నగా ఉండి కింద పెద్దగా ఉంటే చూసుకోవడం, దట్ ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ హెడింగ్ వచ్చేసి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఇది సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. రివర్స్, పైన పెద్దగా ఉంటుంది, కింద చిన్నగా ఉంటుంది. ఏం రాస్తాం డెఫినిషన్? ఇన్ ఏ ఫ్రాక్షన్ ఇఫ్ ద న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్ దెన్ ద ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఎగ్జాంపుల్ మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. దీన్నే రివర్స్ రాసుకోండి. 5/2, 18/7. న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినామినేటర్ చిన్నగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, నౌ let us move to the exercise 1. exercise 1 ప్రాబ్లం చేద్దాం. చాలా సింపుల్గా ఉంటాయి నాన్న. solve the following. exercise 1 ఫస్ట్ ప్రాబ్లం solve the following. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 2 + 3/4. 2 + 3/4 మొత్తము యూ హ్యావ్ 6 ప్రాబ్లమ్స్. మనము నేను ఒక 3 చెప్తాను, మీరు ఒక 3 చేయండి. ఫిఫ్త్ ప్రాబ్లం చెప్తాను. 5/8 - 1/6. సిక్స్త్ ప్రాబ్లం 2/3 + 3/1/3. ఇది ఇంతవరకు మనకు ఈ వీడియోలో రాలేదు, దీని గురించి చెప్తాను. చూడండి, ఫస్ట్ 2 + 3/4 ఎట్లా చేయాలి మళ్ళీ ఒకసారి రాసుకుంటున్నా. 2 + 3/4. ఒక నంబర్ కింద ఏం లేకపోతే మనం ఏం చేయాలి? పుట్ 1 there. ఓకే, అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు ఒక కండిషన్ ఫాలో అవ్వాలి. వాట్ ఈస్ ద కండిషన్? ద ఫ్రాక్షన్స్ షుడ్ బి లైక్ ఫ్రాక్షన్స్. అవి ఖచ్చితంగా లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటి మరి? డినామినేటర్స్ షుడ్ బి వాట్? సేమ్. మరి లేదు, ఇక్కడ ఏం చేయాలి? కన్వర్ట్ దెమ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. యు కన్వర్ట్ దెమ్ ఇంటూ లైక్. ఎట్లా కన్వర్ట్ చేస్తాం చూడండి. 2/1 ఒక ఇంటూ పెట్టుకొని, దీంట్లో డినామినేటర్ 4 ఉంది కాబట్టి యు రైట్ 4/4.
ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3/4 ఒక ఇంటూ పెట్టుకొని దీని డినామినేటర్ 1/1 చూడండి 2/1 యాజ్ ఇట్ ఈస్ రాసిన ప్లస్ యాజ్ ఇట్ ఈస్ అట్లా ఉంది 3/4 యాజ్ ఇట్ ఈస్ కానీ 2/1 రాసినప్పుడు ఇంటూ పెట్టుకున్నప్పుడు సెకండ్ ఫ్రాక్షన్లో ఉండే డినామినేటర్ రాసినాను 3/4 ఇంటూ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ దాంట్లో ఉండే డినామినేటర్ రాసినాను ఇప్పుడు ఇంటూ చేస్తే పైన 2 4s are 8 కింద 4 అవుతుంది ప్లస్ ప్లస్ ఉంటుంది పైన 3 1s are 3 అవుతుంది కింద 4 ఇప్పుడు చూడండి రెండు కూడా లైక్ ఫ్రాక్షన్లోకి మారిపోయాయి కింద 4 ఉంది 4 ఉంది ఎప్పుడైతే లైక్ ఫ్రాక్షన్లోకి మారిపోతాయో డినామినేటర్ సేమ్ ఉంటాయో రెండింటికి బదులుగా యు రైట్ ఓన్లీ వన్ డినామినేటర్ 4 అందుకు రెండు సేమ్ ఉంటాయి మరి ఇక పైన ఏమున్నాయి యాస్టిస్ రాయండి పైన నాకు 8 మిగిలిపోయింది ఒక ప్లస్ మిగిలిపోయింది ఒక 3 మిగిలిపోయింది డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటి రాయండి పైన ఏది ఉంటుంది ప్లస్ ఉంటే ప్లస్ పెట్టి రాయండి మైనస్ ఉంటే మైనస్ పెట్టి రాయండి సో నౌ 8 plus 3 is 11 11/4 is the answer. This is how we solve this problem. Addition ఎట్లా చేయాలి ఫస్ట్ కండిషన్ ఫర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ you check whether the given fractions are proper fractions or not ఖచ్చితంగా ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయి ఉంటారు సార్ లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉంటారు లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది డినామినేటర్స్ రెండు సేమ్ ఉంటారు ఒక్కొక్కసారి సపోజ్ ఈ ప్రాబ్లం కాకుండా ఇదే ఇచ్చినప్పుడు 8/4 ఒకటి 3/4 ఇదే రాస్తే డైరెక్ట్ చేసేసాం దీన్ని ఇంటూ దాన్ని ఇంటూ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు ఆల్రెడీ ద డినామినేటర్స్ ఆర్ సేమ్ సో ఇఫ్ ద డినామినేటర్స్ ఆర్ నాట్ సేమ్ మేక్ దెమ్ సేమ్ హౌ విల్ యూ మేక్ దెమ్ సేమ్ ఫర్ ద ఫస్ట్ ఫ్రాక్షన్ you write the denominator of the second one multiply and divide and for the second fraction you write the denominator of the first one multiply and divide so that both the denominators will become same whenever the denominators are same you write the denominator as it is and the numerators are different write them as it is 8 plus 3 so 8 plus 3 will be 11/4 this is the ఇది చూద్దాం ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు చూడండి మళ్ళీ ఆన్సర్లో మళ్ళీ ఒకసారి 5/8 మైనస్ 1/6 రాసుకున్నాం ఇక్కడ ఇంతకుముందు 2 ఒకటే ఇచ్చింది కాబట్టి 2/1 రాస్తాం ఇక్కడ అవసరం లేదు డైరెక్ట్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ డినామినేటర్ ఉంది న్యూమరేటర్ డినామినేటర్ ఉంది కండిషన్ 1 వెదర్ దే ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ ఆర్ నాట్ లైక్ కాదా లైక్ ఫ్రాక్షన్స్ కాదు బికాస్ ద డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్ హియర్ సో వాట్ వీ హ్యావ్ టు డూ మేక్ దెమ్ సేమ్ ఎట్లా సేమ్ చేయమంటున్నా మళ్ళీ యు రైట్ ద ఫస్ట్ ఫ్రాక్షన్ యు పుట్ ఏ ఇంటూ multiply with the second denominator 6/6 ఏది ఉంటుంది ఇక్కడ 4 ఉంది కాబట్టి 4/4 ఇది 1 ఉంది కాబట్టి 1/1 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/6 ఇంటూ ఇది 8 ఉంది కాబట్టి 8/8 పైన 5 into 6 will be 30 8 6 are 48 మైనస్ 1 into 8 కాబట్టి 8 ఇక్కడ 8 6 are 48 చూడండి రెండు కూడా డినామినేటర్స్ సేమ్ అయిపోయినాయి and both become 30/48 and 8/48 both are like fractions so whenever they converted into like fractions write the denominator as it is రెండు సేమ్ ఉన్నప్పుడు సేమ్ పైన మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ పైన 30 ఉంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకున్నాం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఒకటే మైనస్ 8 30 minus 8 that will be 22/48 దీన్ని వీలైతే ఇలాగే ఉంచండి అదర్వైజ్ యూ కెన్ క్యాన్సిల్ యూ కెన్ మేక్ దెమ్ స్మాల్ 2 టేబుల్లో ఇది పోతుంది అన్న 2 టేబుల్లో 11 టైమ్స్ 2 టేబుల్లో 24 టైమ్స్ సేమ్ కట్ చేయాలి ఇది 2 టేబుల్లో కట్ చేసి ఇది 3 టేబుల్లో కట్ చేయదు ఇది 3 టేబుల్లో కట్ చేస్తే ఇది కూడా 3 టేబుల్లో కట్ చేయాలి ఇది 3 టేబుల్లో పోతుంది కదా అని కట్ చేసి ఇది 2 టేబుల్లో కట్ చేయాలి అర్థమవుతుందా ఏదన్నా వాట్ ఎవర్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ క్యాన్సిల్డ్ బై 5 టేబుల్ this should also be cancelled by 5 so ఇది 2 టేబుల్ రెండు పోతున్నాయి కాబట్టి 2 11s are 22 2 24s are 48 నాకు ఎంత మిగిలిందంటే ఇక్కడ పైన 11 మిగిలింది కింద 24 మిగిలింది సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఇంకా దీన్ని క్యాన్సిల్ చేయడానికి లేదు ఇక దీన్ని చేయరాదు ఎందుకంటే 2 టేబుల్లో ఇది పోతుంది కానీ ఇది పోదు 3 టేబుల్లో ఇది పోతుంది ఇది పోదు 4 టేబుల్లో ఇది పోతుంది ఇది పోదు 5 టేబుల్లో ఇది పోదు ఇది పోదు 6 టేబుల్లో ఇది పోతుంది ఇది పోదు 7 టేబుల్లో రెండు పోవు 8 టేబుల్లో ఇది పోతుంది కానీ ఇది పోదు 9 టేబుల్లో రెండు పోవు 10 టేబుల్లో పోదు 11 టేబుల్లో
సో ఏది పోవట్లేదు కాబట్టి యూ రైట్ అండ్ అండ్ మూవింగ్ టు ద థర్డ్ ప్రాబ్లం. దీన్ని మనం ఏమంటామంటే ఇట్లా రాసేదాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఏం ఫ్రాక్షన్? మిక్స్డ్గా ఉంది, చూడు కలిపి ఉంది. దీన్ని ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎట్లా? హౌ? చూడండి, వెరీ వెరీ సింపుల్. ఆన్సర్లో 2/3 మళ్ళీ ఒకసారి రాస్తున్నా, ప్లస్ 3 1/3. ఓకే, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చడానికి ఏం చేస్తుందో చూడండి. ఈ టోటల్ లెఫ్ట్లో మనకు ఒక నంబర్ ఉంది 2 ఉంది, కింద ఒక నంబర్ ఉంది 3 ఉంది. ఈ రెండు నంబర్లు ఏం చేయాలంటే మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏది ఉంటే అది, కింద ఏది ఉంటే అది మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఒకసారి రఫ్గా చెప్పి చూడండి, 2/3. ఈ లెఫ్ట్ ఉండే డిజిట్ను, ఈ డినామినేటర్లో ఉండే డిజిట్ని రెండింటిని కూడా ఏం చేయమంటాడో మల్టిప్లై. అంటే 2 × 3, 2 3s ఎంతనన్నా 6. ఓకే, ఈ వచ్చిన ఆన్సర్కి పైన ఏముంది? 2 ఉంది, దాన్ని యాడ్ చేయాలి. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలా, వచ్చిన ఆన్సర్కి దీన్ని యాడ్ చేయాలి. సో ఐ గాట్ 2 3s 6. 6 + 2 ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఈ బై యాస్టిక్ అట్లే పెట్టుకోండి. మళ్ళీ డినామినేటర్లో ఏది ఉంటే అది అదే రాయండి. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 3s 6, 6 + 2 8, 8/3 అవుతుంది ఇది. ప్లస్ దాన్ని కూడా అదేవిధంగా కన్వర్ట్ చేయాలి. మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్ ఉన్న కింద ఉన్న రెండింటిని ఏం చేయాలి? మల్టిప్లై చేయబడి 3 2s 6. ఇక్కడ వచ్చిన ఆన్సర్కు పైన ఏది ఉంటే దాన్ని యాడ్ చేయాలి. సో 6 వచ్చింది, 6కి 1 కలిపితే ఇట్ విల్ బి 7 బై యాజ్ ఇట్ ఈస్. బై కింద ఏది ఉంటే అది మళ్ళీ. ఇక్కడ బై కింద 3 ఉంది, ఇక్కడ బై కింద 2 ఉంది కాబట్టి యూ రైట్ ద మ్యాచ్. నౌ దే కన్వర్టెడ్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ యాడ్ చేయొస్తుందా? చెయ్యరాదు. ఎందుకు? లైక్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ యాడ్ చేయొస్తుంది, కానీ ఎప్పుడు వాటిని లైక్ ఫ్రాక్షన్లోకి మార్చిన తర్వాతనే యాడ్ చేస్తాం. మన లైక్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయా? లేవు. ఎందుకు? దీని డినామినేటర్ ఏమో 3 ఉంది, దీని డినామినేటర్ ఏమో 2 ఉంది. సో దోస్ ఆర్ బోత్ ద ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ లైక్, నాట్ లైక్ ఫ్రాక్షన్స్. సో మేక్ దెమ్ లైక్ ఫ్రాక్షన్స్. సేమ్ ప్రాసెస్. మళ్ళీ 8/3 రాసి ఒక ఇంటూ పెట్టి ఇవి, ప్లస్ 7/2 రాసి ఒక ఇంటూ పెట్టి దీని డినామినేటర్ దానికి, దాని డినామినేటర్ దీనికి. మళ్ళీ పైన మల్టిప్లై చేస్తే 8 2s 16, 3 2s 6, ప్లస్ 7 3s 21/2 3s 6. చూడండి, డినామినేటర్ మళ్ళీ రెండు కూడా సేమ్. ఎప్పుడైతే డినామినేటర్ సేమ్ ఉన్నాయో రైట్ ద ఆన్సర్స్. న్యూమరేటర్ 16 ఉంది, ప్లస్ ఉంది, 21. రెండింటిని యాడ్ చేసి అయితే 37 డివైడెడ్ బై 6. దిస్ ఈజ్ హౌ. మీరు ఇందులో నేను ఇప్పుడు ఏమేమి చెప్పినాను? ఫస్ట్ ప్రాబ్లం చెప్పినాను, ఫిఫ్త్ ప్రాబ్లం చెప్పినాను, సిక్స్త్ ప్రాబ్లం చెప్పినాను. మిగతా సెకండ్ చూడండి అడిషన్ ఉంది, థర్డ్ సబ్ట్రాక్షన్ ఉంది, ఫోర్త్లో చూడండి ఒకటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చిండు, ఒకటి నార్మల్ ఫ్రాక్షన్ ఇచ్చిండు. నార్మల్ ఫ్రాక్షన్ ఇచ్చిందని మనం ఏం చేయం, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చిందని ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటాం. అదేవిధంగా థర్డ్లో స్టార్టింగ్ 1 ఉంది, 1 - 4/7 అని ఉంది. ఏం లేకపోతే ఏం చెప్పింది దాకా 1/1 అని కూడా రాసుకోవచ్చు. సో యూ డూ దిస్ ప్రాబ్లమ్. ఓకే, రైట్. Now you observe the second problem. Arrange the following in the ascending order. Arrange the following in the ascending order. What is ascending order? Ascending order అంటే ఏంటి? చిన్న నుంచి పెద్దగా, చిన్న నంబర్ నుంచి రాస్తూ పెద్ద నంబర్ దాకా రాసుకుంటూ వెళ్ళేదాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటే. ఓకే, చూద్దాం ఎట్లా. సెకండ్ బిట్ ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ బిట్ ఫస్ట్ ప్రాబ్లం. 5/8, 5/6, 1/.
1 బై ఇక్కడ ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నంబర్ ఇచ్చినాను, ఒకటి 1/2, ఇంకొకటి 7/8. 1/2 ఒకటి 7/8. ఇందులో చిన్నదేది పెద్దది, చిన్నదేదో చెప్పాలి. మనకు మామూలుగా చూస్తే చిన్న చిన్న నంబర్లు కనబడుతున్నాయి కాబట్టి మేబీ ఇది చిన్నదేమో, పెద్ద పెద్ద నంబర్లు కనబడుతున్నాయి కాబట్టి మేబీ పెద్దదేమో అని అనుకోవచ్చు. మేబీ రైట్ కూడా కావచ్చు. కానీ ఎప్పుడైనా సరే 2 నంబర్లు కానీ 3 కానీ 4 కానీ ఎన్నైనా అవ్వచ్చు, ఆ నంబర్లలో చిన్నదేది ఆ నంబర్లలో పెద్దదేదో తెలియాలంటే డినామినేటర్స్ అన్నిటికీ సేమ్ ఉండాలి. సేమ్ ఉంటేనే చెప్తుంది. దీని అర్థం ఏంటి? 2 పార్ట్స్ చేసిండు, ఒక్క పార్ట్ తీసుకున్నాడు. 8 పార్ట్స్ చేసిండు, 7 పార్ట్స్ తీసుకున్నాడు. దేన్ని 2 పార్ట్స్ చేసిండో తెలియదు, దేన్ని 8 పార్ట్స్ చేసిండో తెలియదు, కాబట్టి ఇందులో చెప్పరాదు. సో డినామినేటర్స్ రెండు కూడా మనం ఏం చేయాలా? సేమ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను నేను? 1/2 రాసుకొని ఇంటూ పెట్టుకొని 8/8 రాస్తా. ఇక్కడ 7/8 రాసుకొని ఇంటూ పెట్టుకొని 2/2 రాస్తా. పైన 8 అవుతుంది, కింద 16 అవుతుంది. ఇక్కడ పైన 14 అవుతుంది, కింద 16 అవుతుంది. చూడండి, 8/16 ఒకటి, 14/16 ఒకటి. ఇప్పుడు చెప్పొచ్చు చిన్నదేదో పెద్దది. 16 పార్ట్స్ చేస్తే 8 పార్ట్స్ తీసుకున్నాను, ఇక్కడ 16 పార్ట్స్ చేస్తే 14 పార్ట్స్ తీసుకున్నాను. సో ఇది పెద్దది, ఇది చిన్నది. మరి ఇంకొక డౌట్ రావచ్చు, సార్ 2 నంబర్లు ఇస్తే చిన్నదేదో పెద్దదేదో చెప్పడానికి దీని యొక్క డినామినేటర్ తీసుకొచ్చి దీనికి రాసినాము, దీని యొక్క డినామినేటర్ తీసుకెళ్ళి దీనికి రాస్తే 2 డినామినేటర్స్ సేమ్ అయినాయి కాబట్టి ఈ చిన్నదేదో పెద్దదేదో చెప్పొచ్చింది. మరి 3 కానీ అంతకన్నా ఎక్కువ 4 కానీ 5 కానీ 5 ఉంటే ఎట్లా చూద్దాం, ఎట్లా చేస్తాం. మనకి ఇక్కడ 6th క్లాస్లో నేర్చుకుంటామన్న ఎల్సిఎం. ఎల్సిఎం చేయాలి. దేనికి ఎల్సిఎం? ఇప్పుడు చూడండి, ఇందులో 3 చిన్నదేదో తెలియదు, పెద్దదేదో తెలియదు. మనము 3 నంబర్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ చిన్నది రాయాలి, ఆ తర్వాత కొంచెం పెద్దది రాయాలి, ఆ తర్వాత ఇంకొంచెం పెద్దది రాయాలి. మొత్తం 3 నంబర్లు రాయాలి. 3 రాయాలంటే ఫస్ట్ చిన్నది తెలవాలి, దానికన్నా కొంచెం పెద్దది తెలవాలి, దానికన్నా కొంచెం పెద్దది తెలియాలంటే మనం ఏం చెప్పినాం ఇందాక? డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉండాలి. 2 ఉంటే దీన్ని దానికి, దాన్ని దీనికి రాస్తే తెలిసిపోతుంది. 3 ఉంటే అన్నప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. ఎట్లా చేస్తామో చూడండి ఆన్సర్లో. ఎల్సిఎం ఆఫ్ 8, 6, 2. డినామినేటర్స్ ఎన్ని ఉంటే అన్నిటికీ ఎల్సిఎం చేయాలి. 2 టేబుల్లో పోతుంది. 2 ఇక్కడ రాస్తున్నా, ఇది 4 టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్ పోతుంది, ఇది 1 టైం ఉంటుంది. మళ్ళీ 2 టేబుల్ ఉంది. ఇక్కడ అన్ని పోవాల్సిన అవసరం లేదు. ఇది పోతుంది 2 టైమ్స్ రాసిన, ఇది పోదు, ఇది 1 కూడా రాసేస్తాం. పోనీ అట్లా రాసేస్తాం. మళ్ళీ 2 టేబుల్లో ఇది 1 టైం, ఇది పోదు, ఇది 1. ఇప్పుడు 3 టేబుల్లో ఇది ఎలాగో 1, ఇది కూడా 1 టైం పోతుంది, ఇది 1. అంటే అన్ని 1s వచ్చేదాకా చేసుకుంటూ పోవాలి. అన్ని 1s రావాలి. ఇప్పుడు 2 టేబుల్ ఒకటే పోయింది, ఇక్కడ ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, 3 పోయినాయి కాబట్టి 3 క్యాన్సిల్ చేసినాం. నెక్స్ట్ స్టెప్లో ఇది ఒకటే పోయింది, ఇది పోలేదు, యాసిడ్ రాసుకోవాలి. ఇది ఎలా 1 కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఆ నెక్స్ట్ స్టెప్లో కూడా మనం 2తో చేసినప్పుడు ఇది ఒకటే పోయింది, ఇది పోలేదు, అట్లే రాయాలి. అనేది అలాగే రాయాలి, మళ్ళీ 1 యాసిడ్. ఇప్పుడు ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇంకొకటి మిగిలింది 3 కాబట్టి 3 టేబుల్ చెప్పుకోవాలి. ఫస్ట్ 2తో స్టార్ట్ చేస్తాం. 2లో పోకపోతే 3, 3లో పోకపోతే 5, 4 చూడదు. 4లో పోయింది అంటే 2లో పోయేదే. ఓకే సార్, చూస్తే చూడండి, నో ప్రాబ్లం. కానీ ఒక్కొక్క నెంబర్ ఆర్డర్లో వెళ్ళాలి, 2, 3 అట్లా వెళ్ళాలి. సో ఇక్కడ అన్ని 1s వచ్చాయి. ఎప్పుడైతే అన్ని 1s వచ్చినాయో ఈ పక్కకు ఉన్నాయన్నీ రాసుకోవాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. 3 2s ఉన్నాయి, 2 2s 4, 4 2s 8, 8 3s 24. ఎందుకు చేసినాం ఎల్సిఎం? మరి ఇక్కడ ఎల్సిఎం చేయాల్సిన అవసరం ఏముంది? ఏం చెప్పినాను నేను? చిన్నదేదో పెద్దదేదో తెలియాలంటే డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉండాలి అని చెప్పాను. ఓకే, మరి సేమ్ అంటే ఎంత ఉండాలి? ఇంత ఉండాలి. ఎల్సిఎం ఏదైతే వస్తుందో అన్నిటికీ డినామినేటర్ అంతే ఉండాలి. అంటే
ఈ ఫ్రాక్షన్ ఇక్కడ 24 రావాలి, దీనికి ఇక్కడ 24 రావాలి, దీనికి కూడా ఇక్కడ 24 రావాలి, వచ్చేటట్టే రాయాలి. అదే యాక్చువల్ ప్రాసెస్. ఎల్సిఎం చేసిన ప్రాసెసే అందుకు. ఎందుకు చేసినామంటే డినామినేటర్ సేమ్ ఉండాలని తెలుసు మనకు. 2 ఉంటేనేమో దానికి దీనికి రాస్తే డినామినేటర్ సేమ్ అవుతాయి. మరి 3 ఉన్నాయి, ఏం చేయాలో తెలియదు. 4 ఉన్నాయి, సో మోర్ దాన్ 5, 6, 7 అట్లా చాలా ఉన్నాయి. అప్పుడు సింపుల్ చేయాల్సిన పని ఏంటంటే అన్ని డినామినేటర్స్ తీసుకొని ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఏదైతే వస్తుందో ఆన్సర్లో ఆ నంబర్ ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలి. రైట్, ఇప్పుడు చూద్దాం మరి ఎట్లా వస్తుంది. ఇక్కడ 5/8 రాసుకుంటా, ఒక కామా పెడదాం. ఇక్కడ 5/6 రాసుకుంటా, మళ్ళీ ఒక కామా పెడదాం. ఇక్కడ 1/2. దీనికి ఒక ఇంటూ పెట్టుకోండి, దీనికి ఒక ఇంటూ పెట్టుకోండి, దీనికి ఒక ఇంటూ. ఇప్పుడు కింద ఏం రావాలని చెప్పిన నేను, కింద పైన నుంచి మనకు అవసరం. కింద ఏం రావాలని చెప్పిన 24 రావాలి. కానీ ఇక్కడ కింద ఏముంది, 8 ఉంది. 8 టేబుల్లో 24 ఎక్కడ వస్తుంది? 8 1 = 8, 8 2 = 16, 8 3 = 24. 3తో చేస్తే వస్తుంది. సో ఏం చేస్తున్నా, 3 రాస్తున్నా. ఎప్పుడైతే ఇక్కడ 3 రాసినామో యూ రైట్ ద సేమ్ నెంబర్. 24 రావడానికి ఇక్కడ ఏమైతే చేసినామో యూ రైట్ ద సేమ్ నెంబర్. పైన నెంబర్తో మనకు పని లేదు, కింద ఏది రాసినా పైన ఆన్సర్. ఇక్కడ చూద్దాం, కింద కూడా 24 రావాలి. అంటే ఇప్పుడు 6తో మల్టిప్లై చేసి 6 1 = 6, 6 2 = 12, 6 3 = 18, 6 4 = 24. అంటే 6ని 4తో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. కాబట్టి ఐ విల్ రైట్ 4 here. Whenever I write 4 here, I have to write 4 here. సేమ్ ఇక్కడ 2 టేబుల్ ఎక్కడ వస్తుంది అన్న 24, 2ని 12తో మల్టిప్లై చేస్తే మనకు 24 వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ 12 వచ్చిందో ఇక్కడ కూడా. ఇప్పుడు మల్టిప్లై 5 × 3 15/24, 5 × 4 20/24, 1 × 12 12/20. చూడండి, 3 నంబర్స్ కూడా సేమ్ డినామినేటర్స్ వచ్చాయి. ఇది సేమే, వేరు కాదు. దీన్ని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది. చూడండి ఇక్కడ 15/24 కదా, 15/24. నేను ఇందాక చెప్పిన క్యాన్సిల్ చేస్తే ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ చేసినాం, ఇది కూడా అదే టేబుల్లో క్యాన్సిల్ చేయాలని చెప్పాను. సపోజ్ 2 టేబుల్లో చూద్దాం. ఈ 2 టేబుల్లో పోతుంది, తెలుసు మరి 12 టైమ్స్ పోతుంది. కానీ ఇది పోదు, సో చేయరాదు. 3 టేబుల్ చెక్ చేయాలి, ఇది పోవాలి, ఇది పోవాలి. 3 టేబుల్ ఇది పోతుందా, 3 5 = 15. ఇది పోతుందా, 3 8. చూడండి, 3 5 = 15, 3 8 అంటే ఎంత వచ్చిందా, 5/8. అదే వస్తుంది మళ్ళీ. దాన్ని పెద్దగా చేసినాం అంతే, వాల్యూ మారదు. మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇది వస్తుంది. దీన్ని క్యాన్సిల్ చూడండి, ఇక్కడ 12 1 = 12, 12 2 = 24, 1/2 వస్తుంది. సో దాని యొక్క వాల్యూ మారకుండా జస్ట్ ఆ ఫ్రాక్షన్స్లో ఉండే డినామినేటర్స్ న్యూమరేటర్ మార్చడం. అండ్ వి ఆల్ మేడ్ దెమ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు చిన్నదేదో పెద్దదో అన్నీ చెప్పొచ్చు. 24 పార్ట్స్ చేసినాం, ఇక్కడ 15 పార్ట్స్ తీసుకున్నాం, ఇక్కడ 20 పార్ట్స్ తీసుకున్నాం, ఇక్కడ 12 పార్ట్స్ తీసుకున్నాం. సో అన్నిటికన్నా చిన్న నెంబర్ ఏది, ఇది. నెక్స్ట్ పెద్ద నెంబర్ ఏది, ఇది. నెక్స్ట్ పెద్ద నెంబర్ ఏది, ఇది. ఇక్కడ ఇప్పుడు ఆన్సర్ అసెండింగ్ ఆర్డర్. చిన్న నెంబర్ ఏది కదా, 12/24, 15/24, 20/24. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్లో రాయమంటారు. మీరు డిసెండింగ్ ఆర్డర్ రాయమని. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, పై నుంచి కింది, బిగ్గర్ నెంబర్ టు స్మాలర్. అసెండింగ్ ఆర్డర్ రాయమన్నా, డిసెండింగ్ ఆర్డర్ రాయమన్నా ఈ ప్రాసెస్ అయితే సేమ్. ఫస్ట్ అవి వేరుగా ఉంటాయి, అన్ని సేమ్ ఇక్కడే చెప్పేయచ్చు. లేవు కాబట్టి వేరు డినామినేటర్ సేమ్ చేయాలి, ఎల్సిఎం చేయాలి, నంబర్ వచ్చింది. ఈ నెంబర్ అన్నిటికీ రావాలి కాబట్టి కింద ఏం చేస్తే అది వస్తుందో చూసుకొని పైన అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు సేమ్ వచ్చింది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం డిసెండింగ్ ఆర్డర్ రాయడం ఏం చేస్తాం, ఇక్కడ మన డిసెండింగ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఫస్ట్ ఇది రాస్తాం, తర్వాత ఇది రాస్తాం. సో దిస్ ఈస్ హౌ వి డూ ద ప్రాబ్లమ్స్. ఓకే, టుమారో విల్ కంప్లీట్ ద రిమైనింగ్ ఎక్సర్సైజ్. సో ఈరోజు నేను చెప్పిన డెఫినేషన్స్ అన్ని రాసుకోండి. తర్వాత
ఫస్ట్ బిట్లో 3 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇచ్చినాను. సెకండ్ బిట్లో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది నాన్న, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ 1 మోర్ ప్రాబ్లమ్ యాజ్ హోంవర్క్. సో ఇక్కడ దాకా మీరు కంప్లీట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కాల్ చేయండి. క్లాస్ వర్క్ రాసింది ఎవరు కూడా నాకు ఫొటోస్ పంపొద్దు, ఓకేనా? రైట్, ఇది ఈరోజు ఏమేమి నేర్చుకున్నాం మళ్ళీ ఒకసారి చూద్దాం. అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ హోల్. ఏదైనా ఒక మొత్తంలో ఒక పార్ట్ తీసుకుంటే దట్ పార్ట్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షన్. దానికి ఎట్లా పేరు పెడతాం? ఫ్రాక్షన్ లాగా రాస్తాం. a/b 5/6 ఇట్లా రాస్తాం. ఆ 5/6లో 5 ఏంటిది? న్యూమరేటర్. 6 ఏంటిది? డినామినేటర్. డినామినేటర్ ఏం చెప్తుంది మనకు? టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయో చెప్తుంది. న్యూమరేటర్ ఏం చెప్తుంది మనకు? అందులోంచి ఎన్ని పార్ట్స్ తీసుకున్నాము. 5/6 అంటే 6 పార్ట్స్ చేసినాము, అందులోంచి 5 తీసుకున్నాము. లైక్ ఫ్రాక్షన్స్, అన్ని ఫ్రాక్షన్స్కు డినామినేటర్ సేమ్ ఉంటే దాన్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అన్లైక్ ఫ్రాక్షన్స్, అన్ని డినామినేటర్స్ వేరువేరుగా ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్, పైన చిన్నగా ఉండి కింద పెద్ద, న్యూమరేటర్లో చిన్నగా ఉండి డినామినేటర్లో పెద్దగా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్, న్యూమరేటర్లో పెద్దగా ఉండి డినామినేటర్లో చిన్నగా ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఒక నంబరు, ఇచ్చిన నంబర్లు అవి చిన్నయా పెద్దయా చెప్పాలన్నా అవి కంపల్సరీ లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉంటాయి. యాడ్ చేయాలన్నా అవి లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉంటాయి. సబ్ట్రాక్షన్ చేయాలన్నా అవి లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉంటాయి. లైక్ ఫ్రాక్షన్, ఇప్పుడు సపోజ్ ఇదే ప్రాబ్లం క్వశ్చన్ ఎట్లా ఇచ్చిందంటే ఈ 3 ఇచ్చి యాడ్ చేయమని. ఇందాక మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ బిట్లో చేసినట్టుగా 2 ప్రాబ్లమ్స్ని యాడ్ చేసినప్పుడు ఏం చేసినాం? మళ్ళీ సేమ్ దీనికి రాసినాం. మరి 3 ఇచ్చినప్పుడు ఏంటి? 3 ఇచ్చినప్పుడు కూడా సేమ్ ఎల్సిఎం ఇస్తాం, అన్నిటికీ సేమ్ ఇట్లా వస్తుంది. అప్పుడు ఇక్కడ ఒక ప్లస్, ఇక్కడ ఒక ప్లస్ పెడతాం. 3 సేమ్ కాబట్టి కింద సేమ్ రాసేస్తాం, పైన 15 + 20 + 12 అని రాస్తాం. సింపుల్ కాన్సెప్ట్. మనం ఒక్కటి అర్థమైందంటే దాదాపు మనం అన్ని అర్థం చేసుకుంటాం. సో యాడ్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, చిన్నదేదో చెప్పాలన్నా, పెద్ద ఏవో చెప్పాలన్నా అవి లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. లైక్ ఫ్రాక్షన్స్ లేకపోతే యూ కన్వర్ట్ దెమ్ టు లైక్ ఫ్రాక్షన్. మీరు ఎల్సిఎం తీసి చేస్తారా, లేకపోతే 2 ఉన్నప్పుడు ఇటు అటు మల్టిప్లై చేస్తారా? 2 ఉన్నప్పుడు కూడా ఎల్సిఎం తీయచ్చు, రెండింటికి తీస్తాం ఎల్సిఎం. అక్కడ ఏదొస్తే ఆ రెండింటికి అది ఎక్స్ట్రా చేస్తారు, అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అప్ టు సెకండ్ ప్రాబ్లం యూ కంప్లీట్. విల్ కంటిన్యూ టుమారో.